ఈరోజు భీమవరం వాసి తెలుగు చిత్ర పరిశ్రమలో శతాధిక చిత్రాలు నిర్మించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకున్న శ్రీ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు, అలాగే ఎన్నో హాస్య చిత్రాలకు దర్శకత్వం వహించి తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న శ్రీ రేలంగి నరసింహరావు ఈరోజు భీమవరం ఇచ్చేశారు. వారికి మా మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున చిరు సత్కారం అందజేయడం జరిగింది. దానికి సంబంధించిన వీడియోని ఇక్కడ చూడండి. థ్యాంక్ యూ. భగవంతుడికే కన్ఫ్యూజ్ చేయాడు. ప్రముఖ ముందు సన్మానం అయ్యాక మాట్లాడతారు. రండి లేదు హనుమంతరావు దా రండి. సీను శ్రీనివాస్ గారు రండి. హిందుస్థాన్ సూపర్ తీసుకోండి. ఇంకోటి ఎవరైనా వెళ్ళు వెళ్ళి పుస్తకం పట్టుకో. అలాగా చిత్రాల నిర్మాత, శతచిత్రాల నిర్మాత, వ్యవహారం వాసి, మనవాడు, అందరివాడు, అందరినీ కలుపుకుంటూ వెళ్ళేవాడు శ్రీ తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు నేటికి 119 చిత్రాలు నిర్మించి గిన్నిస్ బుక్ రికార్డు, వరల్డ్ రికార్డు, మొత్తానికి ఎన్నో రికార్డులు సాధించారు. ఆయనకి వారి ఇంటికి విచ్చేసిన ఈ రోజున ప్రముఖ దర్శకులు, హాస్య చిత్ర దర్శకులు రేలంగి నరసింహరావు గారు రామసత్యనారాయణ గారి ఇంటికి వచ్చేసిన సందర్భంగా వారి ఇరువురికి భీమవరం మార్నింగ్ కాఫీ క్లబ్ వారు చిరు సత్కారం. వారికి చేస్తామని అడిగిన వెంటనే వారి ఇరువురు అంగీకరించినందుకు మా క్లబ్ తరఫున, మా అందరి తరఫున మీకు హృదయపూర్వక నమస్కారం అందిస్తున్నాను. చెప్పండి మాట. మోడీ గారు అదే ఆశ్చర్యపోతారు. శతచిత్ర నిర్మాత శ్రీ తుమ్మలపల్లి రామకృష్ణ గారికి 100 చిత్రాల పైగా నిర్వహించేందుకు వారికి మా శుభాకాంక్షలు. అలాగే దర్శకులు మాకు సోమరావు గారి కార్యక్రమం ఏది చేసినా సరే ముందు నడిపించే వాళ్ళు ఒక ఆయన శ్రీ రేలంగి నరసింహరావు గారు, వారికి మా హృదయపూర్వక స్వాగతం చెప్తున్నాం. అలాగే సోమరావు గారి సినిమా సంసారం అనే సినిమాని దర్శకం వహించారు. ఆ సినిమాని భీమవరంలో రాంబాబు అండ్ మిత్రులు కొని మేము ఇక్కడ భీమవరంలో ప్రదర్శించాం. అదొక సంతోషమైన విషయం. ఈ సందర్భంగా నరసింహరావుకి హృదయపూర్వక స్వాగతం చెప్తున్నాను. మా భీమవరం వాసి, మా ఆరివేసు ముద్దుబిడ్డ మరి తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు మరి భీమవరం నుంచి వారి ప్రస్థానం మొదలుపెట్టి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎక్కేంత ఉన్నత స్థాయిలో ఉన్నారంటే మా భీమవరం పౌరుడిగా నేను చాలా ఆనందపడుతున్నాను. మరి 119 చిత్రాలు నిర్మిస్తూ అంటే అది ఈ రోజుల్లో చాలా చిన్న విషయం కాదు, అది చాలా కష్టతరమైన విషయం. అది ఆయన ఒక్కడికే సాధ్యమైంది. మరి అలాంటి ఉన్నత శిఖరాలు అందుకున్న ఈ మధ్యనే కూడా నేను పేపర్లో చూశాను, 100 చిత్రాలు ఒకేసారి నిర్మాణం మొదలెట్టారని, 15 చిత్రాలు ఒకేసారి నిర్మాణం మొదలెట్టారన్నారు. అది కూడా చాలా గ్రేట్. ఇలాంటి ఎన్నో అద్భుత విజయాలు సాధించి మరి ఈ రోజున మన ఫ్రెండ్గా, మన భీమవరవాసిగా, మన ఆత్మబంధువుగా ఇక్కడ ఉండటం చాలా ఆనందనీయం. మరి వారికి మా కాఫీ క్లబ్ తరఫున, నా తరఫున ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అలాగే మరి మన మధ్యన రేలంగి నరసింహరావు గారు ఉన్నారు. వారు 76 చిత్రాలకి దర్శకత్వం వహించామని చెప్పారు. వారి చిత్రాలన్నీ కూడా ఆణిముత్యాలే. మరి మన సీను చెప్పినట్టుగా మరి ఎన్నో చిత్రాలు ఆయన నిర్మించి ప్రజల్లోకి మరి ప్రజాబాహుళ్యంలోకి వస్తాం మన అందరికీ ఆనందదాయకం. వారు కూడా ఈ రోజున మమ్మల్ని కలుస్తాం, మేము వారిని సత్కరించుకోవడం మా అందరికీ ఆనందదాయకం. థ్యాంక్ యూ వెరీ మచ్. మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలండి. అసలు మీ అభిమానానికి
నా కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలో తెలియట్లేదండి. నేను పక్క ఊరు పాలకొల్లులో లఘు చిత్ర పోటీలకని వచ్చాను నేను. అయితే నాతో పాటు మా మిత్రుల్లో రామ సత్యనారాయణ గారు, అంటే నేనంటే ప్రాణం, ఆయనంటే నాకు కూడా ప్రాణమేలండి. అంటే ఒక సిస్టమేటిక్గా ఒక రూల్ ప్రకారం వెళ్ళే వ్యక్తులు మేము ఇద్దరం కూడా. మేము ఇద్దరమే కాదు, కోల్పోయిన మా కోటి రామకృష్ణ కూడా, మేము కోల్పోయిన కోటి రామకృష్ణ కూడా. అలాంటిది ఈ ఊరు ఇక్కడికి వచ్చాను అంటే, కాఫీ క్లబ్ వాళ్ళు వస్తున్నారు సార్ ఈవినింగ్ 4:30కి, మనం వాళ్ళందరితోటి మీట్ అవ్వాలి అని రామ సత్యనారాయణ గారు నాకు సర్ప్రైజింగ్గా ఇందాక కారులో వస్తూ ఉండగా చెప్పారండి. నిజంగా నాకు రోజు అప్పుడప్పుడు మెసేజ్లు వస్తూ ఉంటాయి మీ కాఫీ క్లబ్ ద్వారా. ఇదిగో శ్రీనివాస్ గారు పంపిస్తూ ఉంటారు. శ్రీనివాస్ గారు నాకు ఎలా పరిచయం అంటే ముందు నుంచి కూడానండి, శోభన్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ అండి, మీ అందరూ ఆల్మోస్ట్ ఆల్ శ్రీనివాసరావు గారు అక్కడ ఫంక్షన్ల కాటికి వస్తూ ఉంటారు. శోభన్ బాబు గారు ఫ్యాన్స్ అసోసియేషన్లో నేను ఎక్కువ ఇంపార్టెంట్ పర్సన్ ఎట్లా అయ్యానంటే, మా గురువు దాసనారాయణరావు గారును శోభన్ బాబు గారు బావా అనుకుంటూ ఉంటారు ఎప్పుడూ కూడా వాళ్ళండి. శోభన్ బాబు గారిది 175 days ఫంక్షన్ ఒకటి చెయ్యాలనుకున్నప్పుడు గురువు గారిని అప్రోచ్ అయితే, ఆ గురువు గారు నన్ను అప్పచెప్పారు వీళ్ళకండి యాస్టీస్. నేను అప్పుడు వీళ్ళకి వెన్నంటే ఉండి ఆ ప్రోగ్రాం అంతా చూసి పెట్టిన దగ్గర నుంచి శ్రీనివాసరావు గారు నాకు బాగా పరిచయం అయిపోయారండి. అటువంటిది ఈరోజు రామ సత్యనారాయణ గారు ఇక్కడ తీసుకొచ్చి నన్ను మీ అందరినీ పర్సనల్గా మీట్ చేయించడం అనేది ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ అండి. ఇప్పుడు ఈయన ఇందాక ఒక మాట అన్నారు రామ సత్యనారాయణ గారు, నేనేదో ప్రపంచ రికార్డు కోసం తెస్తున్నాను అని. అది ఊరికనే పేరుకండి, బట్ న్యూ టాలెంట్ని ఎంత ఎంకరేజ్ చేస్తున్నారండి. 115 సినిమాల ద్వారాను ఒకేసారి టోటల్గా. ఆ రోజు ఓపెనింగ్ రోజు అసలు ఊపిరి పీల్చడానికి లేదండి. మరి మీరు ఎవరన్నా వచ్చారో లేదో, అసలు కాలు కదపడానికి లేదండి అసలు. భరద్వాజ గారు కూడా లోపలికి రావడానికి నరసింహ గారు ఎలా వెళ్తూ ఉండం మనం అన్నాడు ఆయనండి. అలాగే వెనక్కి లోపలికి రాలేక మనం రాజమౌళి గారు విజేంద్ర ప్రసాద్ గారు కొంత దూరం వచ్చి లోపలికి ఫ్లోర్లో వెనక్కి వెళ్ళిపోయారండి. అంటే అంత సారథి స్టూడియోలో కన్ను అసలు ఎప్పుడూ కూడా చూడనటువంటి అంత మహాసముద్రంలో ఉండిపోయిందండి. కారణం ఈయన న్యూ టాలెంట్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఒకే రోజు సినిమా ప్రపంచంలో ఇంతవరకు 15 సినిమాలు ఓపెన్ అవ్వడం అనేది ఎప్పుడూ లేదండి ఇంతవరకు. అటువంటిది ఒక రికార్డ్ బ్రేక్ చేసే సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు ఈరోజు ఇంత పైకి రావడానికి కారణం కూడా నేను ఒకటి చెప్పగలుగుతాను నేనండి. ఒక సిస్టము, ఒక క్రమశిక్షణ, ఒక సాధించాలి అనుకున్నప్పుడు దాన్ని సాధించి తీరతారండి ఆయన. అలాగే ప్రతిరోజు మేమిద్దరం ఇందాక ఆయన చెప్పినట్టుగా 2 సార్లునే మాట్లాడుకుంటాం మేమిద్దరంనండి. ఆయన చేసే ప్రతి పని ముందుగా నాకు అడ్వాన్స్గా ముందు చెప్తూ ఉంటారు, సజెషన్ సలహాలు అడుగుతూ ఉంటారండి ఆయన. మరి అలాగే గొప్ప స్నేహానికి మిత్రుడు అని చెప్పడానికి ఒక నిదర్శనం చెప్తానండి నేను, ఒక సాక్ష్యం చెప్తాను మీకు. అది కోటి రామకృష్ణ బిగినింగ్ డేస్లో ఇక్కడ మద్రాసుకు వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అక్కడ సఫర్ అవుతూ ఉండేదండి. వాళ్ళు కొంచెం ఇబ్బందుల వల్ల రామ సత్యనారాయణ గారికి ఫోన్ చేసి ఇలాగ మా వాళ్ళు ఏదో చిన్న ఇబ్బందుల్లో ఉన్నారంట అంటే ఈయన పరిగెత్తుకు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని ఆదుకునేవారండి ఈయన దగ్గరుండి. అలాగే కోటి రామకృష్ణ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నంతకాలం అక్కడ ఈయన వచ్చినప్పుడల్లా అతన్ని ఆదరించేవాడండి. టోటల్గా అతను కూడా ఉండేవాడండి. నాకు ఇన్ని చేస్తున్నారు రామ సత్యనారాయణ గారికి నేనేమీ చేయలేదు. ఆయన మీకు ఎవరికీ తెలియని ఒక విషయం నాకు చేశారండి. ఈరోజు మీరు వాట్సాప్లో యూట్యూబ్లో నేను చెప్పిన తర్వాత మీరు ఎదుర్కొంటే తెలుస్తుందండి. నేను ఇంతవరకు 76 సినిమాలు డైరెక్ట్ చేశాను. ఏది రాజేంద్ర ప్రసాద్తో 32 సినిమాలు, 34 సినిమాలు, చంద్రమోహన్ గారితో 24, మన శోభన్ బాబు గారితో ఒకే ఒక సినిమా, నరేష్ గారితో 15 సినిమాలు, అలాగే నాగేశ్వరరావు గారితో, కృష్ణరాజు గారితో, మా గురువు గారు హీరోగా 3 సినిమాలు, దాసనారాయణరావు గారు హీరోగా ఆయనతో చేసిన 7 సినిమాలు అయినా, ఇలా సుమన్ గారు, ఇలా రకరకాలుగా చేసుకుంటూ వచ్చిన బాబు మోహన్ హీరోగా, బ్రహ్మానందం హీరోగా, అలీ హీరోగా అన్నీ చేసుకుంటూ వచ్చానండి. కానీ ఏనాడు నేను కెమెరా వదిలిపెట్టి వెళ్ళి కెమెరా ముందు నిలబడలేదండి. అంటే ఆర్టిస్ట్గా ఆ ఘనత నన్ను కెమెరా ముందు నిలబెట్టిన ఘనత ఈయనకే దక్కిందండి. రామ సత్యనారాయణ గారు నన్ను ఒక ఫాదర్ క్యారెక్టర్ వేయించారు ఈయనండి. సీను గాడ్ అనే ఒక సినిమాలో నటుడిని చేశారు. ఆ రోజు ఫస్ట్ ఘనత ఆయనకే దక్కిందండి. అంటే
స్నేహం అనే దానికి ఇందాక మీకు కోడి రామకృష్ణ ఎగ్జాంపుల్, ఈయనకి ఉన్న అనుబంధం, నాకు ఈయనకి ఉన్న అనుబంధం. అటువంటిది ఈరోజు మరి పాలకొల్లు వచ్చిన తర్వాత ఏమంటే భీమవరం వెళ్ళిపోదాం సార్, భీమవరం మా ఇంట్లో ఉందాం సార్, రండి సార్ అని తీసుకొచ్చేసి ఇక్కడ అతిథి మర్యాద సత్కరించేశారండి. ఇదే కాకుండా మీ కాఫీ క్లబ్ వారిని కూడా పిలిపించి నన్ను ఆనందంలో ముంచెత్తించారు నన్ను. నిజంగా ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ అండి, థ్యాంక్ఫుల్ టు యూ. మీ అందరికీ కూడా అభినందనలు తెలియపరచుకుంటూ, నేను అభినందనలు కూడా కాదండి, కృతజ్ఞతలే తెలియపరచుకుంటున్నానండి. అభినందనలు ఏముందండి, పొగడమే, కానీ కృతజ్ఞతలు. ఎందుకంటే మీరు వచ్చి అంత దూరం నుంచి ఈ రోజు నన్ను ఇక్కడ కలవాలి అనుకోవడం గ్రేట్ సార్. నిజంగా మీ అదృష్టవంతుంది. థ్యాంక్ యూ. చూడు రాజా, మనీష్ చూడు రాజా, రాజా రాజా హాయ్ సార్, మా భీమవరం మిత్రులందరికీ ముందు నమస్కారం. మా మావుళ్ళమ్మ సంస్థ చైర్మన్ మా షౌకర్ గారికి నమస్కారం. ముందు ఆయన ఉంటే ఆయన ఆశీస్సు మాకు ఉన్నట్టే. ఇకపోతే అసలు వాట్సాప్ అనేది ఒకటి ఉంటుంది. ఆ వాట్సాప్లో అందరినీ మనం రోజు తెల్లారితే పలకరించి వచ్చి నేర్పింది నాకు రాంబాబు. ఎందుకంటే మా అబ్బాయి, మీ అబ్బాయిని చూసి పాడైపోయి ఉంటారు కదండి. అలాగా నాకు ఈవేళ నా వాట్సాప్ను కూడా వాట్సాప్ వాళ్ళు బ్యాన్ చేశారండి, అంత ఎక్కువగా వాడుతున్నాం కాబట్టి. అలాంటి పరిస్థితుల్లో మా రాంబాబు గారు నన్ను ఇలాగా వాట్సాప్తో రోజు టచ్లో ఉంటే బాగుంటుందని నేను నేర్పితే అది ఒక హ్యాబిట్గా అయ్యి అలవాటు అయ్యి ఈవేళ ప్రపంచం అందరినీ టచ్లో ఉండేలా చేసింది ఆ వాట్సాప్ అండి, మనం ఇక్కడన్నా లేకపోయినాను. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే మా గురుగారు రేలనేశ్వర గారు, దాసరి నారాయణరావు గారు మన ముందు లేకపోయినా ఆయనకి ప్రథమ శిష్యుడు మా రేలనేశ్వర గారు, ఆ తర్వాత కోడి రామకృష్ణ గారు. మాకు పాలకొల్లు నుంచి రేలనేశ్వర గారితో మాకు అనుబంధం ఉన్నా గురుగారి దగ్గర చాలా ఎక్కువ అనుబంధం అండి. ప్రతిరోజు సాయంత్రం అయితే దాసరి నారాయణరావు గారు ఖచ్చితంగా అటెండెన్స్ అవసరం విషయంలో ముందు రేలనేశ్వర గారు ఉంటారు. ఆయన సినిమా డైరెక్ట్ చేస్తున్నా, ఆయన సినిమాకి వర్క్ చేస్తున్నా చేయకపోయినా సరే రెగ్యులర్గా అక్కడ ఆస్థాన విద్వాంసులాగా ఉండే వ్యక్తి మా రేలనేశ్వర గారు. అందుకే రైట్ హ్యాండ్ అన్నాను. అలాగే మేము కూడా ఆఖరి 4 సంవత్సరాల్లో రెగ్యులర్గా సాయంత్రం 6-5 అక్కడ ఖచ్చితంగా అక్కడ ఉండాలి. 6-9 దాకా ఉండి గురుగారికి విషయాలన్నీ చెప్పి ఆయనతో మంచి చేయడం మాట్లాడి భోజనం చేసి అక్కడి నుంచి వచ్చేవాళ్ళం. అంటే ఎంత ప్రేమ అభిమానంగా చూసేవారంటే మమ్మల్ని. నా స్థాయికి ఆయన స్థాయికి సంబంధం లేదు, అటువంటి గొప్ప వ్యక్తి మమ్మల్ని తీసుకున్న గొప్ప వ్యక్తి దాసరి అంటారు. ఈవేళ ఆయన మన ముందు లేకపోయినా మేము రేలనేశ్వర గారిలో ఆయన చూసుకుంటున్నాం. ఎందుకంటే మేము రోజు రేలనేశ్వర గారు మేము పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఒక్కసారి 2 సార్లు అయినా కలిసి మాడుకుంటామో లేదా ఫోన్లో మాడుకుంటామో, కమ్యూనికేషన్ చేసుకుంటాం. ఎందుకంటే గురుగారు లేని లోటు తీర్చడం కోసం. అలాగే దాసరి నారాయణరావు మన ముందు లేకపోయినా, కోడి రామకృష్ణ గారు లేకపోయినా ప్రతి సంవత్సరం దాసరి ఫిల్మ్ అవార్డ్స్, కోడి రామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్ మేము హైదరాబాద్లో భారీగా చేస్తున్నాం. దానికి భీమవరం నుంచి కూడా చాలామందికి మేము అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు మన మధ్య లేకపోయినా ఈ తరం వాళ్ళకి వాళ్ళు ఎవరో తెలియాలి అంటే గ్యారంటీగా వాళ్ళతో ప్రతి సంవత్సరం ఒకసారి గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఆ కార్యక్రమాలన్నింటిలో కూడా మాకు చీఫ్ అడ్వైజరు మా రేలనేశ్వర గారు. దాసరి ఫిల్మ్ రికార్డ్స్ కానివ్వండి, కోడి రామకృష్ణ ఫిల్మ్ రికార్డ్స్ కానివ్వండి, అలాగా మా ఇద్దరి అనుబంధం. ఈవేళ భీమవరంలో పాలకొల్లో ఒక పెద్ద కార్యక్రమం చేస్తుంటే ఎర్రంజోగి గారు దానికి గెస్ట్గా మీ ఇద్దరు రావడం జరిగింది. నాకు ఒక బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. అంటే పుట్టినూరు పాల్గొన్నది, అక్కడ ఒక చిన్న బిరుదు ఇచ్చినా, చిన్న సెలవు కప్పినా కూడా చాలా గొప్ప గ్రేట్గా ఫీల్ అవుతాం. అలాగే భీమవరం కూడా నా పుట్టినూరు కాకపోయినా నేను పెరిగినూరు, నా ఐడెంటిటీ ఉన్న ఊరు నాకు భీమవరం. ఎందాక మా షౌకర్ గారు చెప్పినట్టు ఇక్కడ ఆకివీడు అన్నీ కూడా మా సొంత ఊళ్ళే. ఎక్కడ మనం ఉంటే అక్కడ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే మనిషిని నేను. ఏది ఏమైనా ఈవేళ మీరు అందరూ వచ్చి మా గురుగారు రేలనేశ్వర గారిని నన్ను అభినందించడం అనేది చాలా గొప్పగా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఇక్కడ ప్రతిభ కలిగిన కళాకారులు భీమవరంలో ఎవరున్నా వాళ్ళకి మనం గౌరవంగా సత్కరించడమే కాదు, మా సినిమాల్లో కూడా అవకాశం ఇస్తాం. నేను 119 సినిమాలు తీశానంటే ఎందాక రాజా గారు చెప్పారు ఇది నిజమా కాదని. అంటే నిజమా కాదు ఒకసారి గూగుల్కి వెళ్తే చెక్ చేసుకోవచ్చు, అన్ని దాంట్లో ఉంటే. పూర్వం అయితే గూగుల్ ముందు ఇప్పుడు ఏమడితే చెప్తుంది. అలాగే జీపీటీ చాట్ వచ్చింది, దాంట్లో హూజ్ రామ్ సత్యనారాయణ అంటే అదే చెప్పుద్ది, ఆ హూజ్ జూలూరు రాజా అంటే అదే చెప్పుద్ది. కాబట్టి దాచుకుంటాకి కుదరదు. ఇక్కడ ఈ 119 సినిమాలు తీయడమే కాకుండా మన ఆగస్టు 15 తారీఖున 15 సినిమాలు ఒకే ఒక్కసారి ఓపెన్ చేసామంటే అది ప్రపంచ రికార్డు కోసం ప్రారంభించాం. ఒకే సంవత్సరంలో 13 సినిమాలు గతంలో ఎప్పుడు 2004లో నేను ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడే తీసాం. ఇప్పుడు ఆ దాటి మనం 15 సినిమాలు తీయాలి, ఒక సెన్సేషన్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం, ఒక ఐడెంటిటీ కోసం చేస్తున్నాం. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో 10% సక్సెస్ ఉంటుంది. ఈ బంగారు కొట్టు, బట్టల కొట్టు, ఐస్ క్రీమ్ షాప్ ఏదైనా సరే 90% సక్సెస్, 10% ఫెయిల్యూర్ ఉంటుంది. కానీ సినిమా ఫీల్డ్లో 10% సక్సెస్, 90% ఫెయిల్యూర్ ఉంటుంది.
మీ అందరి దయ వల్ల మా వాళ్ళ దయ వల్ల నేను ఆ 10% సక్సెస్లో ఉన్నాను గర్వంగా చెప్తున్నా, సగర్వంగా చెప్తున్నా. ఎందుకంటే మనం బాగున్నామంటే అభిమానించేది మా భీమవరం వాళ్ళు, మనం బాగున్నామంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేది భీమవరం వాళ్ళు. కాబట్టి అక్కడ మనం ఓ జెండా ఎగరేస్తున్నామంటే కారణం ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళిన సపోర్టు, వీళ్ళందరూ కూడా సపోర్టు. కాబట్టి ఇందాక రాజుగారు చెప్పినట్టుగా అక్కడ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ, ఫిలిం ఛాంబర్ కానీ ఏ ఎలక్షన్ జరిగినా ఖచ్చితంగా మనం ముందుంటాం. ఇంతవరకు ఒక్కసారి అపజయం పొందాం తప్ప ఈ 20 సంవత్సరాల్లో మనం ఎప్పుడు ప్రతి ఎలక్షన్లో నెగ్గుతూ వచ్చాం. ఇప్పుడు నేను ట్రెజరర్గా పనిచేస్తున్నాను ప్రొడ్యూసర్ కౌన్సిల్కి. దానికి కారణం ఏంటంటే నేను వైశ్యుడిని అని ఒకటి గౌరవం, రెండోది సిన్సియర్గా ఉంటాడనే ఉద్దేశంతో మనకి అక్కడ నాకు ట్రెజరర్ పదవి ఇవ్వడం జరిగింది. ట్రెజరర్ పదవి అంటే చాలా కాస్ట్లీ పదవి, అది దాన్ని ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా మీ అందరి ప్రేమాభిమానాలతో నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తున్నందుకు భీమవరం వాడిగా నేను చాలా గర్విస్తున్నాను, చాలా ఆనందపడతాను. థ్యాంక్ యూ. 115 చిత్రాలు పైగా నిర్మించి సినిమా టిక్కెట్లే దొరకని పరిస్థితుల్లో ఆయన చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి 115 చిత్రాలను నిర్మించే స్థాయికి ఎదిగినందుకు చాలా ఆనందంగా ఉంది. ఒక విషయం ఏంటంటే అసలు నిజమా కాదా అన్నది కూడా అనుమానంగా ఉంది. 115 చిత్రాలు అంటే మాటలు కాదు. ఎందుకంటే అక్కడ పెద్ద మహామహుళ్ళు లాంటి వాళ్ళు కొమ్ములు తిరిగిన నిర్మాతలు ఉన్నారు. అటువంటి స్థాయి ఆయన సంపాదించుకోవడం, అదే కాకుండా అక్కడ ఒక యూనిటీని ఏర్పాటు చేసి దానికి కూడా నాయకత్వం వహించడం మా రామసత్యనారాయణ గారి ప్రత్యేకత. ఎందుకంటే ఆయన మాటకి అంత గౌరవం, అంత విలువ ఇచ్చే స్థాయికి ఎదిగారంటే వారికి ప్రత్యేక అభినందనలు. అలాగే మన గురువుగారు నరసింహరావు గారు ఇచ్చేసారు ఈరోజు. నరసింహరావు 76 చిత్రాలు అన్నీ కూడా కొద్ది ఇంచుమించు కామెడీ, ఫ్యామిలీ చిత్రాలను నిర్మించిన నరసింహరావు గారికి ప్రత్యేక అభినందనలు. Thank you.